కవితకి అనూహ్యమైనటువంటి పరిస్థితి. ఒకటి, తను ఈడీ విషయంలో ఆల్రెడీ కోర్టుల దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు కూడా నేను చెప్పాను, సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోదు. ఎందుకంటే అసలు రూట్లో నుంచి పక్క రూట్లోకి రామోజీరావు గారికి ఒక్కరికే సాధ్యమైంది న్యాయస్థానాల్లో. అది ఎట్లాగా తను నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారో లేదో చెప్పడం మానేసేసి పొద్దున పూట్ల అధికారులు వచ్చారు, సాయంత్రం పూట్ల అధికారులు వచ్చారు, దాని గురించి విచారించండి అని చెప్తూ అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం ఆయనకి సాధ్యమైంది. కానీ కవితకి సాధ్యం కాకపోవచ్చు. తొలినాళ్లలో కథ నడుపుతున్నది కానీ ఈడీ సీరియస్గా తలుచుకుంటే దెబ్బ తగులుతుంది అన్నటువంటి అదే జరిగింది. ఇప్పుడు తాజాగా ఏమైంది, ఈడీ విచారణ, ఈడీ తర్వాతన దాని మీద వేసిన పిటిషన్లని పక్కకి వెళ్ళిపోయిన ఆవిడ జైలుకి వెళ్ళింది. ఇప్పుడు జైల్లోనే సిబిఐ విచారిస్తానంది. మొన్న ఓకే చెప్పారు, రౌస్ అవెన్యూ కోర్టులో ఓకే చెప్పాక సిబిఐ ఆవిడని జైల్లోనే విచారించింది. నిన్ననే రిమాండ్ ఎక్స్టెన్షన్, ఈడీ కేసులో రిమాండ్ ఎక్స్టెన్షన్ తర్వాతన అప్పుడు చెప్పింది, సిబిఐ వాళ్ళు అడిగారు, నేను సమాధానం చెప్పాను. సీన్ కట్ చేస్తే 24 గంటలు తిరక్కముందే సిబిఐ అరెస్ట్ చూపించింది. అంటే తన కేసులో కూడా ఆవిడ్ని దోషిగా చూపించింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పుడు 2 దశలు, ఒకటి ఈడీ విచారణ, 2 సిబిఐ విచారణ. సిబిఐ విచారణలో ఈవిడే నిందితురాలని సిబిఐ నిరూపించాలి, దానికి తగిన సాక్ష్యాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు విచారించి అరెస్ట్ చేస్తున్నారు. ఈడీ వచ్చేటప్పటికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని అరెస్ట్ చేసింది, దాంట్లో తను నిర్దోషని తనని తాను నిరూపించుకోవాలి. ఇది ఇప్పుడు కవిత ముందున్నటువంటి కొత్త పరీక్ష కిందకు మారింది. టోటల్గా చూస్తే కవిత పూర్తిగా కూరుకుపోతోంది.